అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. గద్వాల తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. జైల్లో ఉన్న నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. పోలీసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు తిరుమలరావు తేజేశ్వర్ను హత్య చేసేందుకు ఎంగేజ్మెంట్ నుంచే ప్లాన్ చేశాడని చెప్పారు విచారణాధికారి సిఐ శ్రీనివాస్. సుపారీ బ్యాచ్ జూన్ 17 కంటే ముందే పలుమార్లు రెక్కి నిర్వహించిందని అన్నారు. తిరుమలరావుతో పాటు ఐశ్వర్యను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామంటున్న శ్రీనివాస్తో మా ప్రతినిధి అహ్మద్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గద్వాల నవవరుడు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో నిందితుల్ని కస్టడీలోకి తీసుకొని విచారించిన క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎంక్వైరీ ఆఫీసర్ గద్వాల సిఐ శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్, ఏంటి, ఎందుకు మళ్ళీ నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారించారు? ఎన్ని రోజుల కస్టడీలోకి తీసుకున్నారు? ఏమేమి అంశాలు వెలుగులోకి వచ్చినాయి? సరే, మేము ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మనకి అఫెండర్స్ ఎవరైతే మర్డర్ చేసిన తేజేశ్వర్ని చంపారో వాళ్ళ నలుగురు తేజేశ్వర్ యొక్క డెడ్ బాడీ ఎక్కడ వేసారు అనేది ఒకటి మనకు చూపించలేదు. మనం సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి అదొకటి క్లియర్ చేసినాం. అంతేకాకుండా మేము సోదా జరిపిన దాంట్లో మాకు ఒకటి వాయిస్ చేంజర్ అనేది ఒక డివైస్ దొరికింది. ఈ వాయిస్ చేంజర్ ఎందుకు యూజ్ చేసిండ్రు, ఈ మర్డర్ కేసులో దీని పాత్ర ఎంత ఉందనేది మాకు కొంచెం అనుమానం ఉండే. ఆ అనుమానంతో ఆ వాయిస్ చేంజర్ డివైజ్ని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకొని మేము తిరుమలరావుని కస్టడీ తీసుకున్నాక అతన్ని అడగడం జరిగింది. ఈ వాయిస్ ఎందుకు డివైజ్ చేసిందంటే అతను క్లియర్గా చెప్పడం జరిగింది. తేజేశ్వరికి పెళ్ళైన తర్వాత అతను భార్యతో ఉంటాడు కాబట్టి మనం మాట్లాడటము మేల్ వాయిస్ వస్తే ఇబ్బంది అవుతుంది. ప్రతి నిమిషం నేను మాట్లాడటానికి అంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు, మ్యాక్సిమమ్ డే టైంలో ఫోన్లో ఉండటం అనేది వీళ్ళకి హ్యాబిట్. కాబట్టి ఆ ఫీమేల్ వాయిస్ వస్తే ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతో వాళ్ళ వాయిస్ చేంజర్ డివైస్ యూజ్ చేయడం జరిగిందని చెప్పాడు. అంటే సుపారీ బ్యాచ్ ముగ్గురిని కూడా మీరు కస్టడీలోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి ఎలాంటి సమాచారం వచ్చింది? సుపారీ బ్యాచ్ నుంచి మేము ఒకటి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినాం. తేజేశ్వరు చంపే టైంలో తేజేశ్వర్ యొక్క ప్రవర్తన ఎలా ఉండే, అతను ఎక్కడ చంపాల్సి వచ్చింది, అతని బిహేవియర్ ఎలా ఉండే ఆ టైంలో, అంతకుముందు ఇంకేమన్నా ప్లాన్ చేశారా, దీంట్లో అఫెన్స్లో వీళ్ళే కాకుండా అంతకుముందు వేరే బ్యాచ్లో ఫస్ట్ సారి 13th రోజు కూడా మేము అటెంప్ట్ చేసినామని చెప్పినారు. ఇదే ముగ్గురు వచ్చినామని చెప్పారు. ఆ టైంలో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనే విషయాలు విచారించడం జరిగింది. అంటే ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి తిరుమలరావు ఒకటి వాయిస్ చేంజర్ డివైస్, 2 GPS, తర్వాత ఫోన్లు ట్రాక్ కాకుండా జాగ్రత్త పడటం, వీటన్నిటిని ఎలా చూడాలి? యాక్చువల్లీ ఇది తిరుమలరావు బీటెక్ స్టూడెంట్, చాలా సంవత్సరాల జాబ్ కూడా చేస్తున్నాడు. ఇతను ఈ అఫెన్స్ చేయాలని అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యాడు. దాదాపు ఒక 4-5 నెలల సంది ప్రిపేర్ అయి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే తేజేశ్వర్కి ఎంగేజ్మెంట్ ప్రిపేర్ అయిందో అప్పటి నుంచే చంపాలనే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. మరోమారు తిరుమలరావు ఐశ్వర్యని మీరు కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పిటిషన్ కూడా దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు అదుపులోకి తీసుకోబోతున్నారు? విచారణ ఎలా ఉండబోతుంది? దీంట్లో మరొకసారి ఇద్దరిని విచారించే అవకాశం మాకు టైం తక్కువ దొరికింది. ఎందుకంటే మనకి ఇన్వెస్టిగేషన్ టైంలో ఓన్లీ 24 hours టైం ఉంది. కాబట్టి తిరుమలరావుని ప్లస్ ఐశ్వర్యని ఇద్దరిని కలిపి ఈ అఫెన్స్కి సంబంధించిన కొన్ని డౌట్లు ఇతను ఒక విధంగా లేడీ ఒక విధంగా చెప్పడం జరిగింది. దీంట్లో వాళ్ళిద్దరిని స్పష్టంగా ఎదురుగా కూర్చోబెట్టి మాట్లాడితే మాకు కొన్ని డౌట్స్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము మళ్ళీ కోర్టులో కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తున్నాం. తీసుకొని ఎదురుగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేశాము. సో ఇది పూర్తిగా వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సిఐ శ్రీనివాస్ పేర్కొంటున్నారు. సందీప్తో అహ్మద్, NTV, గద్వాల నుంచి.